ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అక్రమ కేసు అంటూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ ప్రజల తరఫున పోరాడే వారి గొంతును మూయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరుసగా 3 సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారన్నారు. బలవంతపు వాంగ్మూలం ద్వారా మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మద్యం కేసులో అంతా ప్రలోభాలు, బెదిరింపులు, థర్డ్ డిగ్రీ అన్నారు. చంద్రబాబు తన హయాంలో జరిగిన మద్యం స్కామ్లో బెయిల్పై ఉన్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రెండు 2014-19 మద్యం పాలసీలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారంటూ వైఎస్ జగన్ ట్వీట్లో తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలతో కేసు నమోదైందన్నారు. ఆ కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటి పాలసీని సమర్థించుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఓవైపు చంద్రబాబు తప్పు చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రూపొందించిన పాలసీని తప్పుబడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గత హయాంలో అవినీతి పద్ధతులను చంద్రబాబు పునఃప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లేనని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వేలాది బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను రద్దు చేశామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మద్యం దుకాణాలను కూడా గణనీయంగా తగ్గించామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన చర్యలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు అసలు ఎజెండా ఏంటో ప్రజలకి తెలిసిపోయిందని ట్విట్టర్లో తెలిపారు వైఎస్ జగన్. అక్రమ కేసులు, విచారణల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసి జైలు పాలు చేసేందుకే సిట్ను ఏర్పాటు చేశారన్నారు. కానీ వాస్తవాలేంటో కోర్టు విచారణలో తేలతాయన్నారు. మద్యం కేసు రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ మండిపడ్డారు వైఎస్ జగన్. చట్టం ముందు ఇది ఎంత మాత్రం నిలబడదన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఎవ్వరూ ఏం చేయలేరన్నారు. ప్రజల గుండెల్లో వైఎస్ఆర్సీపీ బలంగా పాతుకుపోయిందన్నారు వైఎస్ జగన్. ప్రతిపక్ష పార్టీని అణచివేసేందుకు చేస్తున్న కుట్రలు సాగవన్నారు. వైఎస్ఆర్సీపీని అణచివేయాలనుకున్న ప్రతిసారి ధైర్యంగా నిలబడ్డామన్నారు వైఎస్ జగన్. ప్రజలతో కలిసి ఉంటాం, వారి గొంతుక అవుతామన్నారు. అన్యాయాలను ఎదుర్కొంటూ వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్.